రాష్ట్ర విభజనలో హైదరాబాద్ సమస్యగా మారింది. ఇప్పటికే 4 ప్రతిపాదనలపై లోతుగా చర్చించిన కేంద్ర మంత్రుల బృందం ఇప్పుడు మరో కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. త్రిసభ్య కమిటీకి హైదరాబాద్ పాలన అప్పగించాలని భావిస్తోంది. అయితే అందుకు ఎదురయ్యే ఇబ్బందులపైన చర్చిస్తోంది. ఇరు ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పాలన ఎవరి చేతిలో పెట్టాలనే అంశం కేంద్ర మంత్రుల బృందాన్ని వేధిస్తోంది. ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరిగిన 4 ప్రతిపాదనలు కాకుండా మరో ఆలోచనను తెరపైకి తెచ్చింది. త్రిసభ్య కమిటీ పాలనా పగ్గాలు దానికి అప్పగించాలని భావిస్తోంది. అయితే సాధ్యాసాధ్యాలపైన విస్తృతంగా చర్చిస్తోంది. 3 సభ్యుల కమిటీకి కేంద్ర మంత్రి చైర్మన్ గా ఉండడంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కో సీనియర్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదన ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని జీఓఎం భావిస్తోంది. ఈ కమిటీకి పూర్తి అధికారాలు ఉంటాయి. అన్ని కీలక శాఖలు దాని ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. అయితే ఈ కమిటీకి చట్టబద్ధత ఎలా అన్న దానిపై కేంద్ర మంత్రుల బృందం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ప్రయోగం చేయలేదు. పైగా దీనికి చట్టబద్ధత అవసరం, లేకుంటే ఉపయోగం ఉండదు. రాజ్యాంగాల్లో ఎక్కడా అలాంటి అవకాశం లేదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు పార్లమెంట్లో మెజార్టీ సభ్యులు సహకరించాలి. తొలుత తెలంగాణ సీమాంధ్ర ప్రాంత నేతలు ఒప్పుకుంటే సవరణ పెద్ద విషయమేమీ కాదంటోంది జీఓఎం. ఇంతకాలంగా పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న దానిపైనే కేంద్ర మంత్రుల బృందం సభ్యులు దృష్టి సారించారు. అది సాధ్యం కాకపోతే హైదరాబాదులో ఏ కీలక శాఖలను కేంద్రానికి అప్పగిస్తారో చెప్పమని కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనపైన చర్చించారు. కానీ వాటిలో దేనికి తెలంగాణ ప్రాంత నేతలు అంగీకరించే అవకాశం లేదు. ఇవన్నీ పక్కన పెడితే సీమాంధ్ర నేతలు అంగీకరించారు. ఇరు ప్రాంతాల్ని సంతృప్తి పరిచే విధంగా 5వ ప్రతిపాదనగా త్రిసభ్య కమిటీ ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయిలో సమస్యలు తప్పేలా లేవు. కేంద్ర పాలిత ప్రాంతమని ప్రకటించకుండా ప్రత్యేక కమిటీకి పాలనను అప్పగిస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ లాంటి పదవుల్ని తెలంగాణ రాష్ట్ర కేడర్కు అప్పగించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ఒక ప్రాంతానికి చెందిన అధికారిని నియమించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతం అని ప్రకటించకుండా కేంద్ర కేడర్కు చెందిన అధికారిని నియమించడం కూడా కష్టమే. ఇలా అన్ని కోణాల్లో జీవోఎం మల్లగులాలు పడుతోంది. రాష్ట్ర విభజన బిల్లు తయారీ దశకు వచ్చేసరికి రాజధాని 371D అంశాలు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రులు నానా తంటాలు పడుతున్నారని చెప్పారు.